దాని మీద రీల్స్ చేస్తూ మామూలుగా కాదు సూపర్ సక్సెస్ఫుల్ అయిపోయింది ఈ పాట. అయితే ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు మీ దగ్గరికి వచ్చాను కాబట్టి జీవితంలో మీరు వన్ మోర్ టైం అని దేనికంటారు? విత్ యువర్ పర్మిషన్ ఐల్ సిట్ హియర్. రాజేంద్ర ప్రసాద్ అనే ఈ జీవితాన్ని వన్ మోర్ టైం. ఆహా సూపర్. అసలు ఈ ఆన్సర్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాను, నేను రాజేంద్ర ప్రసాద్ గారు కాదు కాబట్టి. నా ఎక్స్పీరియన్స్ ఎంత తెలుసా సినిమాలో? ఎంత సార్? 48 ఏళ్ళు. అందుకని నువ్వు చెప్పటమే నేనే చెప్పాలి, Yes, నువ్వు sir. వినాలి. నేను అందుకే ఒక పని చేస్తాను సార్, నేను కూర్చొని అక్కడి వరకు వెళ్ళిపోదాం అనుకుంటున్నా. నుంచొని కూడా వెళ్ళాలనుకోవట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు. Love మనం you. పక్కనే ఒకసారి ఏదో రవి, చెప్పారు మీరు. మా రవి. రవి గారికి ఇద్దాం. రవి గారు వన్ మోర్ టైం అని ఇదేంటి అంటారు? మాకు మళ్ళీ మా హీరో గారు నితిన్ గారితో వన్ మోర్ టైం చేయాలని ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మొన్న చెప్పినట్టు నితిన్ గారు శ్రీలీల గారి కాంబినేషన్లో వన్ మోర్ టైం చేయాలని ఉంది. వన్ మోర్ టైం అంటున్నారనమాట. సూపర్ సార్. నేను లేకపోతే కుదరదు, ఇక్కడ కూడా వన్ మోర్ టైం అంటున్నారు. నేను మళ్ళీ మన వెంకీ డైరెక్షన్లో వన్ మోర్ టైం, రవి గారితో వన్ మోర్ టైం, సేమ్ కాంబో ఆర్పి గారు రాబిన్ హుడ్ పార్ట్ 2 వన్ మోర్ టైం, ఈ కాంబినేషన్లో పార్ట్ 2 వన్ మోర్ టైం. యా. ఓకే, ఇక్కడ చేద్దాం మైక్ క్విక్గా. మీరు ఏమన్నా? ఆడియన్స్ అందరూ థియేటర్కి వన్ మోర్ టైం రావాలనుకుంటాను. ఈవిడ ఎంత ఇంటెలిజెంట్ అంటే నిజంగా వన్ మోర్ టైం వస్తే ఎలాగో ఈ కాంబినేషన్ మళ్ళీ వన్ మోర్ టైం వస్తుందని తెలుసు అనమాట. సో సూపర్. అసలు బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటారనమాట. ఇప్పుడు మీరు ఆల్రెడీ అక్కడ వన్ మోర్ టైం ఇదే చెప్దాం అనుకున్నా, నువ్వు చెప్పేశావు. పర్లేదు, మీరు ఏదైనా చెప్పొచ్చు వెంకీ గారు. యు ఆర్ ద కెప్టెన్ ఆఫ్ ది షిప్. సో వీళ్ళు చెప్పిన కామెంట్స్ అన్నిటికి వేరెవర్ యు గో ఐ ఫాలో అండి. నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉండింది, మన నెక్స్ట్ పార్ట్ అదే వేసి అడుగుదాం అనుకుంటున్నాం. సో అది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినట్టు ఉంటుంది. అయ్యో ఇప్పుడు మళ్ళీ రివర్స్ నేను అటెళ్ళనా? ఓ పని చేద్దాం, పాట చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇంతకీ వన్ మోర్ టైం ఏంటి? వీరు ఎక్కడికి వెళ్తే అక్కడ అదేనా? వన్ మోర్ టైం నిజంగా జనాలను ఎంటర్టైన్ చేయడానికి వన్ మోర్ టైం అని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటానండి. మాకు కూడా కావాల్సింది అదే ఎలాగో. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు ఏమన్నారు ఇందాక? వేరెవర్ యు గో ఐ ఫాలో. అది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఆ పాట చూసేద్దాం. ప్లే ద సాంగ్. కొత్తగా ఎలా అడుగుతున్నాం అంటే మన హుక్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దాని క్వశ్చన్స్ అనమాట. చూసారు మీరు యాంకర్కి ఎంత శ్రమ తగ్గించారండి. అసలు మామూలుగా కాదు, క్వశ్చన్లు కూడా అక్కడే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు చెప్పండి, వేరెవర్ యూ గో ఐ ఫాలో అనడం కొంచెం కష్టం. అన్ని చోట్లకి మిమ్మల్ని నితిన్ గారు తీసుకెళ్ళలేరు కాబట్టి. సో నితిన్ గారు వెళ్ళే ఏ ప్లేస్కి మీరు వెళ్దాం అనుకుంటున్నారు? నన్ను కూడా తీసుకెళ్ళండి అని అడిగి ఏదో ఒకటి. పార్టీ, టెంపుల్, ప్యారిస్, లండన్, ఎటు వెళ్తారు ఒకసారి కనుక్కోండి. ఆయన అసలు ఇల్లు ఆఫీసు షూట్ తప్ప వేరే దగ్గరికి కూడా వెళ్ళరు. అయ్యో అసలు మామూలుగా కాదు, అసలు వేరే బయటకు కూడా వెళ్ళరు. ఇటు ఇల్లు ఆఫీసు షూటింగ్, ఇంకా మాక్సిమం అంటే వేరెవర్ యు గో ఐ ఫాలో అంటే ఇంక ఇంటికి వెళ్ళాలి అంతే. ఓకే, లేకపోతే మీరే తీసుకెళ్ళాలి. యా. శ్రీలీల గారు అయితే ఇక్కడ ఎవరిని అడుగుదాం అనుకుంటున్నారు మీరు? సో ఆయన అయితే ఇల్లు ఆఫీసు షూట్ అండి, ఇంకంతకు మించి ఏమి సో లేదు. వేరెవర్ అంటే నేను ఎవరిని ఫాలో అవుతాను? అంటే వీళ్ళు వెళ్ళే ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఏమన్నా మీకు తెలుసా? ఆడియన్స్ లో కూడా. ఆడియన్స్ లో ఇంట్రెస్టింగ్ ఆడియన్స్ లో అయితే వాళ్ళ హార్ట్ ఎక్కడుంటే అక్కడ నేను ఫాలో అయిపోయి వెళ్తా. అసలు ఈ ఒక్క మాటతో జోబులు లేని నా డ్రెస్ లో కూడా జోబుల్లో చేతులు పెట్టుకొని వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు. క్రేజీ అసలు. అందుకే ఫుల్లీ ప్రేక్షకుల పాప ప్రేక్షకుల పాప ఇక్కడ. మీరు క్వశ్చన్ అడుగుతున్నారు కదా, తనకు కావాల్సినట్టు క్వశ్చన్ మార్చుకుంటారు. ఎగ్జాక్ట్లీ. అసలు నా సిలబస్ లో లేదు, అవుట్ ఆఫ్ సిలబస్ ఇదైతే క్వశ్చన్. బట్ వేరెవర్ వాట్ ఎవర్ యూ వాంట్ ఆ క్వశ్చన్ వచ్చేస్తుంది అనమాట అక్కడికి. నితిన్ గారు, రవి గారిని ఎక్కడికి తీసుకెళ్ళమంటారు మీరు చెప్పండి. నేనా? ఎస్, ఆఫీస్ కాకుండా, కాకుండా షూట్ కాకుండా. నేను రవి గారి బ్యాంక్ అకౌంట్కి వెళ్ళాలి ఉంది. బ్యాంక్ లాకర్, చెక్ బుక్లు ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్ళాలి నాకు. వెరీవర్ హీ గోస్ ఐ ఫాలో హిమ్ దేర్. ఇదేదో కొంచెం ఈ ఆన్సర్ కొంచెం కష్టంగానే ఉంది రవి గారికి. రవి గారు తీసుకెళ్దాం అనుకుంటున్నారా మీరు? మేము దీన్నే వేరే కాంటెక్స్లో తను అడాప్ట్ చేసుకున్నట్టు యాజ్ ఎ ప్రొడ్యూసర్ మాకు March 28 రిలీజ్ ఉంది కాబట్టి సినిమా ఏ థియేటర్లో ఉంటే ఆ థియేటర్లో వీల్ ఫాలో. సో ఇక్కడ కూడా ఫుల్ ప్రేక్షకుల వైపే అన్నమాట.
రాజేంద్ర ప్రసాద్ గారు మైక్ ఇచ్చేస్తున్నారు, మీరు చెప్పాలనుకోవట్లేదా? నో, ఇది నేను చెప్పాలనుకోవట్లేదు. అందుకని ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక సర్ప్రైజ్ ఉంది, అది పాటలో ఉంది. అదిదా సర్ప్రైజ్. ప్లే ద సాంగ్.